విజయ్ దేవరకొండ చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే రౌడీ హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే వరుస సినిమాలతో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న కింగ్డమ్ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నెక్స్ట్ టైం తిట్టేదాకా వెయిట్ చేయకుండా ఎందుకు వచ్చావో ముందే చెప్పు. నెక్స్ట్ టైం తిట్టే ముందా ఎందుకు వచ్చాను అడుగు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇది. కింగ్డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనే హైప్ ఉంది. అయితే మే 30న విడుదల కావాల్సిన కింగ్డమ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారైంది. ఆ వివరాలను మూవీ టీం మే 14న అధికారికంగా వెల్లడించింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ఈ మూవీని నిర్మిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణంలో ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ చేయడం సరికాదని అనుకుంటున్నామని, అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని పేర్కొంది. ఈ వాయిదా వల్ల కింగ్డమ్ మూవీని మరింత అద్భుతంగా తీసుకొస్తామని సితారా ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్డమ్ను వాయిదా వేస్తున్నాం. చెప్పిన తేదీకే తీసుకురావాలని అన్ని విధాలా కష్టపడ్డాం. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లు, సెలబ్రేషన్లతో మేము ముందుకు వెళ్లలేమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ఇప్పుడు విడుదల చేయడం లేదని తెలిపింది. కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరింత సమయం దొరకటం వల్ల ఈ మూవీని మరింత బాగా తీసుకొచ్చేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వాయిదాకు అంగీకరించిన దిల్ రాజ్, నితిన్కు థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రాన్ని వారే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కింగ్డమ్ సినిమా వాయిదా పట్టడం ఇది రెండోసారి. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆ డేట్ నుంచి మే 30వ తేదీకి రిలీజ్ మారింది. ఇప్పుడు ఏకంగా జూలై 4వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగనున్నాయి. కింగ్డమ్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే రౌడీ హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే వరుస సినిమాలతో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న కింగ్డమ్ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నెక్స్ట్ టైం తిట్టేదాకా వెయిట్ చేయకుండా ఎందుకు వచ్చావో ముందే చెప్పు. నెక్స్ట్ టైం తిట్టే ముందా ఎందుకు వచ్చాను అడుగు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇది. కింగ్డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనే హైప్ ఉంది. అయితే మే 30న విడుదల కావాల్సిన కింగ్డమ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారైంది. ఆ వివరాలను మూవీ టీం మే 14న అధికారికంగా వెల్లడించింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ఈ మూవీని నిర్మిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణంలో ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ చేయడం సరికాదని అనుకుంటున్నామని, అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని పేర్కొంది. ఈ వాయిదా వల్ల కింగ్డమ్ మూవీని మరింత అద్భుతంగా తీసుకొస్తామని సితారా ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్డమ్ను వాయిదా వేస్తున్నాం. చెప్పిన తేదీకే తీసుకురావాలని అన్ని విధాలా కష్టపడ్డాం. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లు, సెలబ్రేషన్లతో మేము ముందుకు వెళ్లలేమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ఇప్పుడు విడుదల చేయడం లేదని తెలిపింది. కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరింత సమయం దొరకటం వల్ల ఈ మూవీని మరింత బాగా తీసుకొచ్చేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వాయిదాకు అంగీకరించిన దిల్ రాజ్, నితిన్కు థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రాన్ని వారే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కింగ్డమ్ సినిమా వాయిదా పట్టడం ఇది రెండోసారి. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆ డేట్ నుంచి మే 30వ తేదీకి రిలీజ్ మారింది.
ఇప్పుడు ఏకంగా జూలై 4వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగనున్నాయి. కింగ్డమ్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే రౌడీ హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే వరుస సినిమాలతో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న కింగ్డమ్ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నెక్స్ట్ టైం నేను తిట్టేదాకా వెయిట్ చేయకుండా ఎందుకు వచ్చావో ముందే చెప్పు. నెక్స్ట్ టైం తిట్టే ముందు ఎందుకు వచ్చాను అడుగు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఇది. కింగ్డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనే హైప్ ఉంది. అయితే మే 30న విడుదల కావాల్సిన కింగ్డమ్ వాయిదా పడింది. కొత్త తేదీ ఖరారైంది. ఆ వివరాలను మూవీ టీం మే 14న అధికారికంగా వెల్లడించింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కింగ్డమ్ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ఈ మూవీని నిర్మిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణంలో ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ చేయడం సరికాదని అనుకుంటున్నామని, అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నామని పేర్కొంది. ఈ వాయిదా వల్ల కింగ్డమ్ మూవీని మరింత అద్భుతంగా తీసుకొస్తామని సితారా ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్డమ్ను వాయిదా వేస్తున్నాం. చెప్పిన తేదీకే తీసుకురావాలని అన్ని విధాలా కష్టపడ్డాం. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని ఘటనలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లు, సెలబ్రేషన్లతో మేము ముందుకు వెళ్లలేమని వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ఇప్పుడు విడుదల చేయడం లేదని తెలిపింది. కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరింత సమయం దొరకటం వల్ల ఈ మూవీని మరింత బాగా తీసుకొచ్చేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వాయిదాకు అంగీకరించిన దిల్ రాజ్, నితిన్కు థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రాన్ని వారే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కింగ్డమ్ సినిమా వాయిదా పట్టం ఇది రెండోసారి. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆ డేట్ నుంచి మే 30వ తేదీకి రిలీజ్ మారింది. ఇప్పుడు ఏకంగా జూలై 4వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగనున్నాయి. కింగ్డమ్ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.